నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో లివర్ సిరోసిస్ కు ఆయుర్వేద వైద్యం. పిల్లలు వీడియో గేమ్ పాత్రల్ని అనుకరిస్తున్నారా? మహిళలు పని ఒత్తిడిని అధిగమించండి ఇలా. గుండె రక్తనాళాల్లో బ్లాకులా? ఇంకా హెల్త్ టిప్. జవజీవాలతో కలకల్లాడుతూ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాగా పనిచేయాల్సిన మన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల జబ్బులు పెనుశాపాలుగా మారుతున్నాయి. పొగ, మద్యం వంటి అలవాట్లు, గాడి తప్పిన తిండి తీరు మూలంగా కూడా కాలేయ ఆరోగ్యం దెబ్బతినిపోతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమై కాలేయం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటుంది. లివర్ సిరోసిస్ అలాంటిదే. దీని బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా సిమెంటు ముద్దలాగా గిడసబారిపోతుంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే లివర్ సిరోసిస్ జబ్బుకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో సుమారు 500కు పైగా విధుల్ని నిర్వహించే కాలేయాన్ని అతి పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ అని చెప్పుకోవచ్చు. కాలేయాన్ని ఆయుర్వేదం యాకృత్ అని పిలుస్తుంది. ఆహారంలోని కొవ్వు పదార్థాలు జీర్ణమవటానికి, జీర్ణమైన ఆహారం ధాతు పరిణామం చెందటానికి, రక్తంలోని మాలిన్యాల్ని తొలగించటానికి, అవసరానుగుణంగా శరీర రక్షణకు ఉపకరించే అనేక రకాల జీవరసాయనాల్ని ఉత్పత్తి చేయటం, ఇలా మన కాలేయం ఎన్నో రకాల పనుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. ఇంతటి కీలకమైన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను ఏళ్ల కొద్దీ నిర్లక్ష్యం చేసినప్పుడు, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారినప్పుడు కాలేయం క్రమంగా నిర్వీర్యమైపోతూ వస్తుంది. లివర్ సిరోసిస్ కూడా అలాంటిదే. సిరోసిస్ బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా గట్టిపడిపోతూ చివరికి సిమెంటు ముద్దలాగా మారిపోతుంది. నార్మల్గా లివర్ అనేటువంటిది పెద్ద రసాయన కర్మాగారం. మనం తీసుకునేటువంటి ఆహారాన్ని వివిధ రసాయన ప్రక్రియల ద్వారా జీర్ణం చేయడమే కాకుండా మనలో శరీరంలోకి ఎంటర్ అయినటువంటి వివిధ రకాలైన ప్రోటోజోవా, బ్యాక్టీరియా, వైరస్ లాంటి విషజన్యువులను నిర్వీర్యం చేసగలిగే ఒకానొక రసాయన కేంద్రం. ఇట్లాంటి లివర్ వివిధ రకాలైనటువంటి ఎఫెక్ట్స్ లైక్ అతి స్థౌల్యం, ఎక్కువగా వెయిట్ ఉండడం, హెపటైటిస్ బి వ్యాధి బారిన పడడము, హెపటైటిస్ సి వ్యాధి బారిన పడడము, మితిమీరినటువంటి ఆల్కహాల్ తీసుకోవడం, లివర్ లోపల ఐరన్, కాపర్ డిపాజిట్స్ అత్యధికంగా చేరడం, సరి అయిన టైంలో ఆహార పదార్థాలని, నిద్రని సరి అయిన మోతాదులో శరీరానికి ఇవ్వకపోవడం లాంటి చర్యల చేత లివర్ ఎండిపోవడం, అంటే లివర్లో నార్మల్గా ఉండాల్సినటువంటి కణజాలము గట్టిపడి ఫైబ్రోటిక్ అంటే డీజనరేషన్ను పొంది డీజనరేటివ్ నాడ్యూల్స్గా క్రియేట్ కాగలబడి ఆ లివర్ కుంచుకుపోయే శక్తి ఉంటుంది. కాబట్టి దీనికి లివర్ సిరోసిస్ అంటారు. అయితే దీనిలో ఏమవుతుంది అని అంటే ఆకలి మందగించడము, శరీరము బలహీనంగా అయిపోవడము, అసలు ఏ పనులందు ఇచ్చలేకపోవడము ఒకంత అయితే, ఇమ్మీడియట్గా శరీరము లోపల లివర్ సిరోసిస్, పోర్టల్ హైపర్టెన్షన్, కడుపు ఉబ్బిపోయి వాచిపోయి నీరులాగా రావడం, పైల్స్ లాంటి వ్యాధులను కూడా కలిగించడము ఒకటి, గొంతు లోపల యూసోఫేజియల్ వారిసెస్, ఇవి కూడా ఈ ఇంపార్టెంట్ లక్షణాల ద్వారా ఈ వ్యాధి బారిన పడ్డారా లేదా అనేటువంటిది దీన్ని ఇమ్మీడియట్ గుర్తించాలి. ఈ లివర్ ఎండిపోతుందా లేదా అనేటువంటిది ఒకటి లివర్ ఎంజైమ్ టెస్ట్, సీరం బైలిరూబిన్, ఎలాస్టోగ్రఫీ అనే నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ద్వారా మనకు దీని యొక్క ఎంత ఎండిపోయింది, 15 కిలోపాస్కల్స్ కంటే ఎక్కువగా ఉన్నట్టయితే లివర్ యొక్క డ్యామేజ్ స్టార్ట్ అయింది అనేటువంటిది అసెస్ చేస్తూ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారిస్తాం. కాలేయానికి సిరోసిస్ జబ్బు సోకినప్పుడు మొదటి దశలో నీరసం, నిస్త్రాణ, ఆకలి తగ్గిపోవటం, జీర్ణశక్తి మందగించటం, క్రమంగా బరువు తగ్గిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. లివర్ సిరోసిస్ను తొలి దశలోనే గుర్తించినట్లయితే కాలేయ మార్పిడి వరకు వెళ్లకుండా పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి.
మాంసాహారాన్ని, కారం, మసాలాలు, నూనెలు, వేపుళ్లను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు, ప్రత్యేకించి ద్రవాహారాల్ని ఎక్కువగా తీసుకోవాలి. వంటకాల్లో ఉప్పును బాగా తగ్గించాలి. నువ్వుల నూనె, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కాలేయానికి మేలు చేస్తాయని చెబుతుంది ఆయుర్వేదం. నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, కొత్తిమీర, ఉసిరికాయల్ని ఏదో ఒక రూపంలో తరచూ తీసుకోవాలి. కాలమేఘ అనేటువంటి ఒక ఆయుర్వేదిక్ ఔషధము, ఒక అమృతం, ఒక నిజానికి ఒక బూన్ ఆయుర్వేదం ఇచ్చినటువంటిది. కాలమేఘ లోపల ఇది ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా అనేటువంటిది చిన్న మొక్క, 60 to 90 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది కింగ్ ఆఫ్ ద బిట్టర్ ప్లాంట్ అంటారు. ఈ డ్రగ్ కాలమేఘ అనేటువంటి డ్రగ్ను మొత్తం ప్లాంట్ను చూర్ణించి ఎండించి రోజు 2 to 5 గ్రామ్స్ మజ్జిగతో కానీ గోరువెచ్చని నీళ్ళల్లో ఇవ్వడం ఒకటి, లేదా ఆకులనే మాత్రమే తీసుకొని చిన్న కల్కం లాగా తీసుకొని 5 to 10 గ్రామ్స్, చాలా చేదుగా ఉంటుంది, జాగ్రత్తగా, లేదా తేనెలో కలిపి ఇచ్చినట్టయితే మనము క్రమేణా, అంటే ఇది 3 to 6 మంత్స్ కానీ అప్ టు 9 మంత్స్ దీని డ్యూరేషన్. ఇది మేము ఈ పరిశోధనల ద్వారా దీని యొక్క పవర్ను పెంచడానికి దీని ద్వారానే చేసిన డికాక్షన్ను మళ్ళీ అదే చూర్ణంలో కలిపి ఇవ్వడం ద్వారా దీని యొక్క పవర్ను 5 to 10 టైమ్స్ ఎన్హాన్స్ చేయడం ద్వారా ద్విగుణీకృత శక్తితోటి మేము ఇవ్వడం జరిగింది. అందుకనే మేము సాధారణంగా ఏం చెప్తామంటే, ఈ ఆండ్రోగ్రాఫిస్ పానిక్యులేటా మొక్కను రోజు 5 గ్రామ్స్ వ్యాధి బారిన ఈ లివర్ సిరోసిస్ లోపల తీసుకున్నట్టయితే లివర్ డ్యామేజ్ ఆగిపోతుంది, లివర్ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, కడుపులో చేరినటువంటి నీరు క్రమేణా డ్రై అయిపోయి ఎసైటిస్ పూర్తిగా బ్యాక్ రావడానికి ఆస్కారం ఉంది. దీనికి పిత్తహరమైనటువంటిది, కఫగ్నమైనటువంటి, తిక్తరస ప్రధానమైనటువంటి అనుభూతాల చేత ఈ ఆండ్రోగ్రాఫలాయిడ్ అనేటువంటి కాన్స్టిట్యూయెంట్ పర్టికులర్గా ఈ లివర్ సిరోసిస్ మీద పనిచేయడము, ప్రివెన్షన్ అండ్ క్యూరేటివ్ ఆస్పెక్ట్స్ లోపల అద్భుతంగా ఉపయోగపడుతుందని నేను నిగర్వంగా నిర్వ్యూహాదాంశంగా చెప్పగలనండి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు దినచర్య, ఋతుచర్య, జీవనశైలికి సంబంధించి క్రమశిక్షణ పాటించాలని చెబుతుంది ఆయుర్వేదం. వేళకు భోజనం చేయటం, రాత్రిపూట సాధ్యమైనంత త్వరగా పడుకోవటం అనేవి కాలేయం పైన ఒత్తిడి తగ్గిస్తాయి. మద్యాన్ని మితంగా తీసుకోవటం, లేదంటే పూర్తిగా మానుకోవటం చాలా ఉత్తమం. కాలేయం ఆరోగ్యానికి భద్రతనిచ్చే హెపటైటిస్ బి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల చీటీ లేకుండా సొంతంగా మందుల్ని కొనుగోలు చేసి వాడకూడదు. ముఖ్యంగా హెర్బల్ మందుల వాడకంలో డాక్టర్ సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. రక్త మార్పిడి సమయంలో సురక్షితమైన జాగ్రత్తల్ని పాటించాలి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆయుర్వేదంలో అమలకి, కుమారి, భృంగరాజ, పునర్నవ, గుడూచి, యష్టిమధు, హరిద్ర, కటుక రోహిణి, చిత్రమూలం, భూమ్యామలకి వంటి ప్రత్యేక ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఔషధాల్ని నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. పిల్లలు తమకి ఇష్టమైన వీడియో గేమ్ పాత్రల్ని అనుకరిస్తుంటే తల్లిదండ్రులకు ముచ్చటగానే అనిపిస్తుంది. అయితే ఇది క్రమంగా ఇంటర్నెట్ గేమింగ్ డిజార్డర్ IGDకి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. అతిగా వీడియో గేమ్స్ ఆడే పిల్లల్లో ఈ సమస్య తలెత్తుతుంది. వీరు తమకు తెలియకుండానే ఇష్టమైన పాత్రల్ని అనుకరిస్తుంటారు. మన మెదడులో రివార్డు వ్యవస్థ ఉంటుంది. ఇది ఆనందాన్ని బహుమతిగా ఇవ్వడం ద్వారా ఆయా పనులను మరింత ఎక్కువగా చేసేలా పురిగొల్పుతుంది. ఇలా చివరికి వ్యసనాలుగా మారేలా చేస్తుంది. IGDని ఈ వ్యవస్థతో ముడిపడిన సమస్యగా పరిశోధకులు భావిస్తున్నారు. అతిగా వీడియో గేమ్లు ఆడితే పిల్లలు ఇతరులతో కలవడం కన్నా పరికరాల తెరలు చూడడానికే మొగ్గు చూపుతారు. ఇది క్రమంగా మానసిక సమస్యలకు దారితీస్తుంది. మెదడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం వల్ల యుక్త వయసు పిల్లలకు
ఐజీడీ ముప్పు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఇతరులతో కలిసి ఆడుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అందువల్ల అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు ఐజీడీ వచ్చే అవకాశం ఎక్కువని పరిశోధకులు వివరిస్తున్నారు. అయితే ఇది ఒక్కటే తలెత్తదని, దీంతో పాటు కుంగుబాటు, ఆందోళన, ఏకాగ్రత కుదరకపోవడం, నలుగురితో కలవడానికి భయపడడం వంటి సమస్యలు కూడా కలిసి ఉంటాయని వారు చెబుతున్నారు. పరిశోధన వివరాలు అమెరికన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో ఇటీవల ప్రచురితమయ్యాయి. పని ఒత్తిడి నేటి కార్పొరేట్ సంస్కృతిలో ఇది సహజమే. అయితే దేనికైనా ఓ హద్దు ఉంటుంది. పని ఒత్తిడికి ఇది వర్తిస్తుంది. అయితే అదనపు పని భారం, వేళాపాళాలేని షిఫ్ట్లు, వారాంతంలోనూ పనిచేయాల్సి రావడం వంటివి ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో చాలామంది ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల్లో కూరుకుపోతున్నారు. ముఖ్యంగా ఈ పని ఒత్తిడి అనేది మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో పని ఒత్తిడిని అధిగమించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనంలో పని ఒత్తిడి అనేది మన ఆరోగ్యాన్ని చిత్తు చేస్తోంది. ముఖ్యంగా ఒత్తిడికి చిక్కుతున్న వాళ్లలో మహిళలే ఎక్కువ ఉంటున్నారన్నది చేదు నిజం. అధిక పని గంటలు, అదనపు పని భారం, డెడ్లైన్లు, షిఫ్టులు, ఉద్యోగంలో అభద్రత, పని బోర్ కొట్టడం ఇవే చాలా మంది ఉద్యోగుల్లో తీవ్రమైన ఒత్తిడి, వర్క్ ప్లేస్ బర్నౌట్కు దారితీస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు కొందరు తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దడం, చిన్నతనం నుంచే వారిపై అది చేయాలి, ఇది సాధించాలని ఆంక్షలు పెట్టడం, పిల్లలు కూడా వాటిని చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించడం వంటివి వారి ఒత్తిడికి కారణమవుతాయి. ఈ నేపథ్యంలో పని ఒత్తిడిని అధిగమించేందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. పని ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి ముందుగా ఏ పని విషయంలో ఒత్తిడికి గురవుతున్నారో గుర్తించగలగాలి. ఈ క్రమంలో అది భారంగా, ఆలోచన స్థాయికి మించినట్లుగా అనిపిస్తే నిర్మోహమాటంగా నో చెప్పడం మంచిది. లేదంటే ఒత్తిడి తప్పదు. పని పూర్తవ్వాలని గంటల తరబడి కూర్చోకూడదు. ప్రాధాన్యమున్న పనుల్ని ముందుగా పూర్తి చేసుకోవాలి. తద్వారా సమయానికి పనులు పూర్తయ్యేలా చూసుకోవచ్చు. దీనివల్ల మన కోసం మనం కేటాయించుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇది ఓ మార్గమే అంటారు నిపుణులు. నిరంతరాయంగా పనులు చేయడం కాకుండా గంట లేదా 2 గంటలకు ఒకసారి ఓ 5 నుంచి 10 నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. తద్వారా మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శారీరకంగానూ అలసిపోకుండా జాగ్రత్త పడొచ్చు. ఎంత పని ఉన్నా నిద్ర, ఆహారం విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యాన్ని చేరువ చేసేందుకు దోహదం చేస్తాయి. పని ప్రదేశంలో అటు తోటి సహచరులతో, ఇటు పై అధికారులతో ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో మీకు భారంగా అనిపించిన పనులు, ఇతర విషయాల గురించి నిర్మోహమాటంగా మాట్లాడవచ్చు. దీనివల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు వంటివి కూడా ఒత్తిడిని చిత్తు చేసే సాధనాలే. కాబట్టి వీటిని రోజూ సాధన చేయడం మంచిది. ఇక సంస్థలు కూడా తమ ఉద్యోగులపై అదనపు పని భారాన్ని తగ్గించడంతో పాటు వేళకు పని పూర్తి చేసేలా వాళ్లను ప్రోత్సహించాలి. వారిలోని ఒత్తిడిని దూరం చేసేందుకు సంబంధిత నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం, అప్పుడప్పుడు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వంటివి వారికి మేలు చేస్తాయి. కాలువలో నీరు సాఫీగా ప్రవహించాలంటే అందులో ఎలాంటి పూడికలు ఉండకూడదు. పూడికలు పెరిగితే నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది. ఒక్కోసారి ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది కూడా. మన రక్తనాళాల్లో ప్రవహించే రక్తం విషయంలోనూ అంతే. రక్తనాళాల్లో ఎక్కడ ఏ చిన్న అడ్డంకి ఎదురైనా రక్త ప్రవాహం నెమ్మదించి సమస్యల తాకిడి పెరుగుతుంది. ముఖ్యంగా గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే కీలకమైన 3 రక్తనాళాల్లో ఎక్కడైనా చిన్న కొవ్వుగడ్డ అడ్డం పడితే మొత్తంగా మన ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. ఈ రకమైన పరిస్థితిని ట్రిపుల్ వెసల్ డిసీజ్గా పిలుస్తారు. గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే 3 రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడినప్పుడు ఎలాంటి చికిత్సలు అవసరమవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రిపుల్ వెసల్ డిసీజ్ అంటే ఏంటి? మనకి గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయండి. ఎడం వైపు ఒక పెద్ద రక్తనాళం ఉంటుంది, లెఫ్ట్ మెయిన్ కర్నరీ ఆర్టరీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ లెఫ్ట్ మెయిన్ కర్నరీ ఆర్టరీ నుంచి 2 రక్తనాళాలు, ఎల్ఏడి అనేది లెఫ్ట్ యాంటరీ డిసెండింగ్ ఒకటి, ఎల్సిఎక్స్ లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అనే వెజల్స్ ఉంటాయన్నమాట. అలాగే రైట్ సైడ్ నుంచి రైట్ కర్నరీ ఆర్టరీ అనే రక్తనాళం ఉంటుందండి. సో ఇవి గుండెకి సంబంధించి 3 రక్తనాళాలు అనమాట. సో ఎప్పుడైతే ఈ 3 రక్తనాళాల్లో బ్లాక్స్ డెవలప్ అవుతాయో అప్పుడు మనం దీన్ని ట్రిపుల్ వెజల్ డిసీజ్ అని పిలవడం జరుగుతుందండి. 3 రక్తనాళాల్లో బ్లాకులు ఎలా ఏర్పడతాయి? రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉంటాయండి. అందులో కొన్ని నాన్ మాడిఫైయబుల్, కొన్ని మాడిఫైయబుల్ ఉంటాయన్నమాట. నాన్ మాడిఫైయబుల్ అంటే
ఏజింగ్ అనేది రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటానికి ఒక కారణం అండి. నెక్స్ట్ జెనెటిక్ అండ్ హెరిడిటరీ కాజెస్ అనేవి ఇంకో కారణం అండి. మాడిఫైయబుల్ కాజెస్ వచ్చేసరికి మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ డయాబెటీస్ అండి. డయాబెటీస్ అనేది ఈజ్ ఏ వెరీ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కారోనరీ ఆర్టరీ డిసీజ్. అంటే షుగర్ అనేది రక్తనాళాల్లో బ్లాక్స్ ఫార్మేషన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. దాంతోపాటు స్మోకింగ్, కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అన్హెల్దీ లైఫ్ స్టైల్స్ అంటే ఇంటేక్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే మనం హీట్ చేసిన ఆయిల్నే మళ్ళీ హీట్ చేసి ఎలాగైతే హోటల్స్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో చేస్తారో ఆ ట్రాన్స్ ఫ్యాట్స్లో కంప్లీట్గా ఎథెరోజెనిక్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఈ ఎథెరోజెనిక్ ఫ్యాట్స్ అనేవి రక్తనాళాల్లో బ్లాక్స్ ఫామ్ అవ్వడానికి ఎక్కువ కారణం అవుతాయి అన్నమాట. సో జనరల్గా ఇవి గ్రాస్గా చెప్పాలంటే ఇవి కారణాలండి ట్రిపుల్ వెసల్ డిసీజ్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఫామ్ అవ్వడానికి. ట్రిపుల్ వెసల్ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రిపుల్ వెసల్ డిసీజ్ అనేది 2 రకాలుగా ప్రజెంట్ అవ్వచ్చండి. ఒకటి వచ్చేసరికి 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఒకేసారి నిదానంగా పెరుగుతూ ఉండటం, దీన్ని మనం క్రానిక్ కరోనరీ సిండ్రోమ్ అంటాం అనమాట. సో ఈ క్రానిక్ కరోనరీ సిండ్రోమ్ ఉన్న పేషెంట్స్ జనరల్గా ఎలా ప్రజెంట్ అవుతారంటే నడిస్తే ఆయాసం రావటము, మెట్లెక్కితే ఆయాసం రావటము, ప్లస్ మెట్లెక్కితే ఛాతి నొప్పి రావటము, లేదా గొంతు నొప్పి రావటము మెట్లెక్కినప్పుడు నడిచినప్పుడు, లేదా గుండె దడ రావడము, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతారండి. గ్రాస్గా చెప్పాలంటే ఎప్పుడైనా మనం 2 అంతస్తుల మెట్లు ఇబ్బంది లేకుండా ఎక్కుతామో సగానికి సగం పేషెంట్స్లో పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవండి. బట్ ఈ 2 అంతస్తుల మెట్లు మనం ఎక్కడంలో మధ్యలో ఆపడం కానీ కొంచెం టైం తీసుకోవడం కానీ నొప్పి వల్ల ఆయాసం వల్ల జరిగిందంటే వాళ్ళలో ఈ ప్రాబ్లము లేదా ఇలాంటి కంప్లైంట్స్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ట్రిపుల్ వెసల్ డిసీజ్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ముందు మన లక్షణాలని మనం చూసుకోవాలండి. ఒకప్పుడు గుండె జబ్బు అనేది మోర్ దాన్ 50-60 ఇయర్స్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇవాళ ఏజ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ గెట్టింగ్ ఏ కరోనరీ ఆర్టరీ డిసీజ్. మీరు చూస్తే 30-40 వాళ్ళకు కూడా 3 రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి మనం ఇవాళ రేపు కామన్గా చూస్తున్నాం. సో ఫస్ట్ మనం నడిస్తే ఆయాసం అనే కంప్లైంట్ కనుక మనకు ఉంటే మనం డెఫినెట్గా మనం స్క్రీన్ చేయించుకోవాలండి. బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ లైక్ ఈసీజీ, 2D ఎకో అండ్ టీఎంటీ ద్వారా మనం మోర్ దెన్ 50% ఆఫ్ కేసెస్ ఆఫ్ ట్రిపుల్ వెసల్ డిసీజెస్ని మనం రికగ్నైజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో ఎప్పుడైతే ఈసీజీ, 2D ఎకో, టీఎంటీలో మనకి అబ్నార్మాలిటీ కనిపించిందో ఇలాంటి పేషెంట్స్ని మనం కరోనరీ యాంజియోగ్రామ్ చేయడం వల్ల వాళ్ళలో ఎంతమంది రక్తనాళాల్లో సిగ్నిఫికెంట్ బ్లాక్స్ ఉన్నాయని మనం చెప్పడానికి అవకాశం ఉంటుందండి. 3 రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? నార్మల్ వాడుక భాషలో చెప్పినట్టు 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే ఖచ్చితంగా ఆపరేషనే చేయించాలి, స్టెంట్స్ చేయించకూడదు అన్నది ఒకప్పుడు కాన్సెప్ట్ అండి. ఎప్పుడైతే ఈ 3 రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి తేలిగ్గా స్టెంట్స్ ద్వారా మనం క్లియర్ చేయగలుగుతాము అన్నట్లుగా ఉంటే డెఫినెట్గా మనం బైపాస్ ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చండి. అలా కాకుండా కొన్ని రకాల బ్లాక్స్లో కొలెస్ట్రాల్ శాతం తక్కువగాను, కాల్షియం శాతం ఎక్కువగాను, వాటి లొకేషన్ కూడా జంక్షన్స్లో అంటే లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా బైఫర్కేషన్ రీజియన్లో కానీ అలాంటి బ్లాక్స్ ఎక్కువ శాతం ఈ కాల్షియం ద్వారా లేకపోతే హార్డ్ బ్లాక్స్ ద్వారా ఉన్నప్పుడు మాత్రమే మనం బైపాస్ ఆపరేషన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవడం కానీ రిఫర్ చేయడం కానీ జరుగుతుందండి. ఎల్ఎంఏ బైఫర్కేషన్ పద్ధతిలో ట్రిపుల్ వెసల్ డిసీజ్కి చికిత్స చేయొచ్చా? ఎల్ఎం బైఫర్కేషన్ అంటే లెఫ్ట్ మెయిన్ ఇందాక మీకు చెప్పినట్టు గుండె ఎడమ రక్తనాళం లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అని ఉంటుందండి. అది 2గా విడిపోతుంది అనమాట, లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్, లెఫ్ట్ సర్కంఫ్లెక్స్. ఎప్పుడైతే ఈ జంక్షన్లో ఈ మెయిన్ ఆర్టరీ నుంచి ఈ లెఫ్ట్ మెయిన్ ఆర్టరీ నుంచి ఈ 2గా విడిపోయే ఈ పాయింట్ దగ్గర మనకు బ్లాక్స్ ఏర్పడితే దాన్ని మనం లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ లీజన్ అంటామండి. సో ఈ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ లీజన్ అనేది మనం కరోనరీ యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్స్ చేయడం ద్వారా తేలిగ్గా క్లియర్ చేయగలుగుతామండి. ఒకప్పుడు ఇలాంటి కేసులు సిఏబీజీకి మనం పంపించేవారండి. ఇప్పుడు ఏంటంటే విత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నిక్స్, పర్క్యూటేనియస్ టెక్నిక్స్ లైక్ ఇమేజింగ్, ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అంటే ఒక రక్తనాళం లోపల చిన్న కెమెరా పంపించడం ద్వారా బ్లాక్ ఎంత ఉంది, మనం వేసిన స్టెంట్ ఎంత పర్ఫెక్ట్గా అపోజ్ అయింది లాంటివి అవైలబిలిటీ. నెక్స్ట్ ఇంకా అవైలబిలిటీ ఆఫ్ బెటర్ గ్యాడ్జెట్స్ లైక్
కట్టింగ్ బెలూన్స్ అండ్ అడ్వాన్స్డ్ స్టెంట్స్. అంటే రీసెంట్గా వచ్చిన స్టెంట్స్ అనేవి ఈ లెఫ్ట్ మెయిన్ వెజల్ రీజన్లో వేసినా కూడాను మూసుకుపోవడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయండి. సో ఈ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ చేయడానికి కొన్ని రకాల బైఫర్కేషన్ టెక్నిక్స్ ఉంటాయండి. సో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టెక్నిక్ సూట్ అవుతుందన్నమాట. సో ఈ అప్రాప్రియేట్ టెక్నిక్ అండ్ యూజ్ ఆఫ్ ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ అండ్ యూజ్ ఆఫ్ రీసెంట్ గ్యాడ్జెట్స్ లైక్ మోడర్న్ డే స్టెంట్స్ అండ్ బెలూన్స్ వాడటం ద్వారా ఈ లెఫ్ట్ మెయిన్ బైఫర్కేషన్ యాంజియోప్లాస్టీ అనేది చేయడానికి చాలా ఈజీగా జరుగుతుందండి. వీళ్ళందరికీ కూడా బైపాస్ ఆపరేషన్ని మనం అవాయిడ్ చేయొచ్చండి వీళ్ళందరికీ కూడా. గుండె రక్తనాళాలు మూడింట్లోనూ బ్లాకులు ఏర్పడినప్పుడు స్టంట్లను వేయించుకోవడం కంటే బైపాస్ సర్జరీకి వెళ్లడం అన్ని విధాలా శ్రేయస్కరం. బైపాస్ తర్వాత గుండెకు రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. దీంతో ఛాతీలో నొప్పి, గుండెపోటు ముప్పు బాగా తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యం కోసం జీవనశైలి, అలవాట్లు, ఆహార, వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. మొటిమలు, బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు తాజా మెంతి ఆకుల్ని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. పావుగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయండి. తరచూ ఇలా చేస్తుంటే ముఖంపై మొటిమల బెడద చాలా వరకు తగ్గిపోతుంది.